కడప జిల్లా రాజంపేట పట్టణంలో వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం రిలే నిరాహార దీక్ష కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రాజంపేట రూరల్, అర్బన్ వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం డిఎస్సీలో అక్రమాలపై వ్యతిరేకంగా నిరుద్యోగ భృతి, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని నినాదాలు చేశారు. రాజంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ మరి రవి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. ఇందుకు వ్యతిరేకంగా రాజంపేటలో 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్షను చేపట్టనున్నట్లు తెలిపారు. సర్టిఫికెట్లు, స్పోర్ట్స్ కోటాలు, ఆ కోటాలు, ఈ కోటాలు అని చెప్పి అక్రమంగా పార్టీకి సంబంధించిన వాళ్ళనే నియమించడం జరిగింది. ఇది పారదర్శకంగా జరగలేదని ఈరోజు రాజంపేట ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వాణిజ్య విభాగం అధ్యక్షులు శ్రీ సనిశెట్టి నవీన్ కుమార్ కౌన్సిలర్ ప్రసంగించవలసిన కోరుతారు. ఈ తరఫున యువత ఎట్లా తిరిగి రాకుండా అక్రమ యొక్క స్పోర్ట్స్ కోటాలని చెప్తూ అర్హులైనటువంటి వాళ్ళకు జాబ్ ఇవ్వకుండా మేము అభివృద్ధి చూపిస్తాం, మేము ఆర్థికంగా చేస్తాం. వాళ్ళు ఆర్థికంగా బలమైనారు. వాళ్ళ మనవాడు, వాళ్ళ బాయిలు దాదాపు 30-40 అడుగుల లోతుల బాయిలుగా ఇసుక క్వారీలు రోడ్లో జరిగింది. గత ప్రభుత్వం ఏదో పారదర్శకంగా ఒక పద్ధతి ప్రకారంగా ఒక కలెక్టర్ ఆధ్వర్యంలో క్వారీలు పెట్టి జరిపిస్తే, ఆన్లైన్ విధంగా జరిపిస్తే ఈరోజు ఆన్లైన్ లేదు, కలెక్టర్లు లేరు, ఏ పారదర్శకత లేదు. కుప్పలుగా క్వారీలు డంపింగ్ పెట్టుకొని వాళ్ళ ఇష్టానుసారంగా ఈరోజు రాయచోటికి పోదామంటే దాదాపుగా 2-3 గంటలు కట్టే పరిస్థితి. రోడ్డు కూడా బాయిలు, బాలరాజపల్లి ఏట్లోకి వెళ్తే కానీ ఒక్కొక్క 30 అడుగులు బాయి ఉంది. ఈ విధంగా కుటుంబ ప్రభుత్వం ఎక్కడ పడితే అక్కడ దోచుకోవడం జరుగుతూ ఉంది. అన్ని విధాలా కూడా ఎక్కడ ఏది పారదర్శకత లేదు. ప్రశ్నిస్తానన్న ఆయన కూడా ప్రశ్నించకుండా ఆయన ఖాళీగా హాస్పిటల్లో తిరుక్కుంటున్నాడు పట్టించుకోకుండా. ఇటువంటి ప్రభుత్వాన్ని ఇంకా ప్రజలే ఈరోజు విద్యార్థులు అందరూ ముందుకు వచ్చి ఈ డిఎస్సీ అక్రమ నియామకాలను నిరోధిస్తామని చెప్తూ ముందుకొచ్చి రిలే నిరాహార దీక్షలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఇది దాదాపు 4 రోజులు జరుగుతుంది. ఈరోజు మొదటి రోజు విజయవంతంగా ప్రారంభించడం జరిగింది.